ఇంతకు ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్న ఏ ప్రయాణం అయితే ఉందో ఆ స్పష్టమైన దేదీప్యమానంగా వెలుగుతున్న రాజ్యాధికారం అనే ఆ దీపస్తంభం వైపు పోతున్న ఈ ప్రయాణాన్ని మరింత విస్పష్టంగా మరింత క్లియర్గా ఇంకా మాట్లాడుకుంటూ గమ్యం చేరాల్సినటువంటి ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో భాగంగా వేదిక మీద ఉన్న అనేక మంది ఇంకా మేధావులు నాయకులు చాలామంది ప్రొఫెసర్లు మాట్లాడేది ఉంది. ప్రొఫెసర్ సోషియాలజీ డిపార్ట్మెంట్ మొన్నటిదాకా అమెరికాలో ఒక ప్రముఖ యూనివర్సిటీలో పనిచేసి మళ్ళీ తిరిగి ఉస్మానియా యూనివర్సిటీ తన సోషియాలజీ డిపార్ట్మెంట్కి వచ్చిన నా సహచరుడు ప్రొఫెసర్ రామయ్య యాదవ్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. వేదిక ఉన్న పెద్దలు, భవిష్యత్తు లీడర్లు, నిజానికి ఈ జాక్ రెండో జాక్ అంటున్నాను. ఎందుకంటే ఇదే బిల్డింగ్లో ఒక జాక్ బిఎల్ఎఫ్ ఏర్పడ్డప్పుడు నేను దానిలో చాలా సీరియస్గా పనిచేస్తాను. బిఎల్ఎఫ్కు నేను అప్పుడు ఏం పేరు పెట్టానంటే ఏబీసీ పాలిటిక్స్ అని చెప్పాను. అంటే ఏబీసీ జాక్ పెట్టాలని చెప్పాను, అలయన్స్ ఆఫ్ బహుజన్స్ అండ్ కమ్యూనిస్ట్. కానీ మొత్తం మీద బిఎల్ఎఫ్ వచ్చింది, కొంత ఇంపాక్ట్ చూపించింది. తర్వాత ఎందుకో అనివార్య కారణాల వల్ల అది క్లోజ్ అయింది. అప్పటి నుంచి నాలో నిరంతరంగా మళ్ళీ జాక్ ఎప్పుడు పుడుతుందా అని నేను ఒక పిహెచ్డి కూడా చేయించాను. నా దగ్గర ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్ మూర్తి అని ఐడియాలజికల్ అలయన్సెస్ అండ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అని ఒక పిహెచ్డి చేశాడు, ఈ మధ్యనే సబ్మిట్ చేశాడు. కాబట్టి ఈ జాక్ మీద నాకు చాలా సీరియస్గా ఒక స్ట్రాంగ్ సాలిడ్ అండర్స్టాండింగ్. రెండవది ఏంటి అంటే చాలా మంది అంటున్నారు ఎస్సీ ఎస్టీ ప్రజలు 90%, కానీ మనం ఎందుకు గెలుస్తలేము, ఓట్లు మనకు ఎందుకు వస్తలేవు అంటే ఇది ప్రధానంగా ఒకటే చెప్తే ఏంటంటే గొడ్డలి కామ రాజకీయాలని చెప్తుంది. ఏంటిది గొడ్డలి కామ రాజకీయాలంటే ఒక మంచి చెట్టు ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం లాగానే కష్టపడి పనిచేసే సమాజం. ఈ చెట్లో మంచి కొమ్మ ఉంది, అప్పర్ కాస్ట్ గొడ్డలు ఇనుప తూకమట్టంగా గొడ్డలు ఏం ఆలోచించిందంటే నేను ఒట్టి గొడ్డలు లేకుంటే నాకు పనికి ఏం పని చేస్తా, నేను ఎక్కడ సక్సెస్ కాను, కాబట్టి ఈ మంచి కొమ్మని కట్ చేసుకొని కామగా తయారు చేస్తాను. కామగా తయారు చేసుకున్నాక ఏమైంది, ఎవరిని కొట్టాలి, ఇదే చెట్టుని కొట్టడం మొదలుపెట్టి. సో దిస్ ఈస్ ది పాథటిక్ సిచ్యువేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్. ఎంత ఘోరం అంటే ఎంత సాంస్కృతిక పేదరికంలో ఉన్నామంటే మనకు మిత్రువు శత్రువు అసలు ఏం జరుగుతుందో తెలియదు. మన శ్రమను దోచుకుంటే ఓకే, ఇంకా శ్రమ చేస్తాం, కానీ మన సోయినే దోచుకుంటే ఏం చేస్తాం, ఏం చేయలేదు. అందుకనే ఇవాళ నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఏంటంటే మనిషి ఎన్ని రణాలు చేసినా మరణం అనివార్యం. కానీ ఇవాళ మీరు అంతకన్నా గొప్ప స్థాయికి అంటే అమరత్వ స్థాయికి వెళ్ళారు. మీ పేర్లందరి కూడా చరిత్రలో నిలిచిపోతాయి. ఇది అంత గొప్ప రోజు అంటే. ఇక రాజకీయాల జోలికి వస్తే ఏంటంటే నేను ఈ మధ్య మా స్టూడెంట్స్ కూడా చాలా క్లాసులు చెప్పాను ఇదే జాక్ మీద, ఏబీసీ జాక్. అందరికి కూడా మనం పొలిటికల్ ఓనమాలు పొలిటికల్ ఏబీసీలు చెప్పాలి. ఏబీసీ అయితే ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇందాక తిరుమల సార్ అన్నాడు. ఏం చేయాలంటే ఒక సింపుల్ సూత్రం, ఒకటే సూత్రం చెప్తా, దీంతో అధికారం వచ్చేసారి చెప్తాను. అరే ఎట్లా వస్తుంది సార్, ఇంత సింపుల్గా చెప్తే ఎట్లా, మీరు ఇంత ఈజీగా చెప్తున్నారంటే నిజంగా మీరు ఎక్స్పెరిమెంట్ చూడండి, మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఏంటి చెప్పనా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాధికార వేదిక అధికార పార్టీకి కానీ మీ బీఆర్ఎస్ పార్టీకి కానీ లేకపోతే మీ టీఆర్ఎస్ పార్టీ ఇంకా మిగతా పార్టీలకు ఈ దమ్ముందా? లేదు. అందుకనే నేను యూనివర్సిటీలో క్లియర్ చాలా మీటింగ్లలో చెప్తున్నానంటే ఫోర్త్ ఫ్రంట్ పాలిటిక్స్ ఏంటంటే నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ,
నాన్ టీఆర్ఎస్ పాలిటిక్స్ చేయాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఏ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను గెలిపియాలనుకుంటాం. ఇది చాలా డేంజర్. బంగారు కత్తి అనుకొని మెడగోసుకోవడం, లేకపోతే ఉద్యాలనుకొని ఉరితాడుకు వేలాడడం. అందుకనే ఇక్కడ నుంచి ఇందాక విశాఖదన్న మేము అందరం కూడా సైనికులు అన్నాడు, సారు లీడర్లు అన్నాడు, నేను కూడా లీడర్ లేకుండా. మీరు రేపు ప్రతి ఊళ్ళో ఒక బ్యానర్ కట్టండి, మా జాబ్ అధికారంలోకి వస్తే మేము ఫస్ట్ ఫైల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెలంగాణలో ఎత్తేస్తాం, మీరు ఎత్తేస్తారా అని. యుద్ధం డిసైడ్ అయిపోయింది, గీత గీష్ణం. ఈ గీత దాటడం వాళ్ళకి సాధ్యం కాదు. నేను చాలా కేర్ఫుల్ గా చెప్తాను, గీత దాటడం వాళ్ళకి సాధ్యం కాదు. ఇది ఒక డిమెరిట్. ఇది బీజేపీ ప్రభుత్వం తనంతా తాను కొలువు పెట్టుకున్నది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి. ఇక స్టేట్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సోషాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఆధిపత్య కులం. ఆధిపత్య కులానికి 3 లక్షణాలు ఉంటాయి. ఒక లక్షణం ఏంటిదంటే న్యూమరికల్ స్ట్రెంత్, జనాభా. రెండవ లక్షణం ఏంటంటే బ్యూరోక్రసీ, ఉద్యోగాలు. మూడవది ఏంటంటే ల్యాండ్ లేకపోతే డబ్బులు. ఇప్పుడు తెలంగాణలో రెడ్ల, వెలమల ఆధిపత్య కులం అనేది ఒక పెద్ద చర్చ. రెడ్లను వెలమల్ని కంపేర్ చేసినప్పుడు రెడ్లు 5%, వెలమలు 0.5%. వెలమలు ఇక్కడ పాయింట్ కొట్టేది. 2 ఉద్యోగాలలో రెడ్లు కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ దాకా కనబడుతుంది. అందుకే వెలమల 2వ పాయింట్ కూడా కోల్పోయేది. మూడవది రెడ్ల నంబర్ ఎక్కువ కాబట్టి చాలా కాలం అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరే డబ్బులు ఎక్కువ ఉన్నాయి, భూమి ఎక్కువ. అందుకనే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది ఇంపాసిబుల్. థియరటికల్ గా పాసిబిలిటీ లేదు. నేను 2016 ఒక వ్యాసం రాశాను, ఫస్ట్ అండ్ లాస్ట్ వెలమ సీఎం విల్ బి కేసీఆర్. రాస్తే అందరూ అరే ఇక్కడ చెప్తారు. ఇప్పుడు రమ్మని చూద్దాం. 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని నేనే నడిపించిన అంటున్నాడు. 10 ఏళ్ళు అధికారంలో చేసిండు, ఒక అప్పర్ కాస్ట్. అయినా కూడా అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాని. ఇక రెడ్ల సంగతికి వస్తే ఏంటంటే రెడ్లకు కూడా వీళ్ళ విచిత్రం ఏంటంటే రెడ్లు రాష్ట్రపతులు అయ్యారు, ఎంతో మంది మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలకైతే లెక్కలేదు. కానీ వీళ్ళకు తాత్విక దృక్పథం లేదు. అందుకని మీరు ఇక్కడ తిరుమల సార్ ఉన్నాడు, రెడ్లు తమ చరిత్రను తెలియజేస్తూ ఒక్క రెడ్డి అయినా పుస్తకం రాసిందా? రాయలేదు. సార్ ఇక్కడ ఉన్నాడు, అడగండి. రెడ్ల చరిత్ర కూడా ఎవరు రాశారు? ఒక బ్రాహ్మణానికి డబ్బులు ఇస్తే రెడ్ల చరిత్ర రాశారు. కాబట్టి రెడ్లు కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీల మేధావితనంతో పోటీ పడలేరు. ఇప్పుడు రెడ్లు కూడా ఎందుకు వచ్చారు? ఇక మనకు ఉన్నది ఏంటంటే 2029 4 సంవత్సరాల కాలం ఉంది. ఈ 4 సంవత్సరాలు కేర్ఫుల్ గా పనిచేయగలిగితే ఖచ్చితంగా ఈ జాతి నిర్ణయించిన వాళ్ళే అసెంబ్లీలో ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఉంటే ఏముంటుందో తెలుసా? అంటే మనకు తెలియని ముచ్చట్లు చాలా ఉన్నాయి, నేను కొద్దిసేపే మాట్లాడతాను. అధికారంలోకి వస్తే ఎంత గొప్పగా ఉంటుందంటే, అంటే ఎంత నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంటుందంటే, మీకు టైటాన్ వాచ్ తెలుసు. టైటాన్ వాచ్ కంపెనీలో 2000 ఇయర్స్, ఒక జనరేషన్ అంటే 25 సంవత్సరాలు, 2000 ఒక బేస్ గా తీసుకుంటే టైటాన్ కంపెనీలో ఒక 1000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇవాళ ఎంత తెలుసా? 12 crore రూపీస్. విప్రో కంపెనీలో 10,000 రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే 6,000 crores అయింది. నాకు కూడా తెలియదు, అమెరికా పోయి చదివేదాకా. క్యాపిటలిజంలో ఇంత మోసం ఉంటుంది, ఇంత స్ట్రెంత్ ఉంటుంది. వచ్చే 25 సంవత్సరాలలో 30% పాపులేషన్ చనిపోతుంది మనం మేల్కొనకపోతే. నేను ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే, మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అడగండి, సంవత్సరంలో ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఈ ఆత్మహత్యలలో ఎవరున్నారు అని. మొత్తం మనమే. గమ్మత్తు ఏంటంటే మొన్న టమాటాలు 200 రూపాయల కిలో అయింది, అదే రైస్ 200 రూపాయల కిలో అని ఎంతమంది తెచ్చిపోతాం? మనము ఎలాంటి
గందరగోళంలో బతుకున్నామంటే అసలు మనకు ఏది రైటో ఏది రాంగో తెలియదు. మీదికెళ్ళి గవర్నమెంట్ విపరీతమైన సోషల్ మీడియా తోటి వాళ్ళ వాట్సాప్లలో వాళ్ళ ఫేస్బుక్లలో మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్స్ పడిస్తుంది. అన్ని మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి మనకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదృష్టం, తెలంగాణ అదృష్టం నేనేమంటున్నా అంటే భారతదేశం అత్యంత సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక బుద్ధుడు వచ్చిండు, మళ్ళీ ఒక బుద్ధిజీవి విశారదలు వచ్చిండు. ఈ విశారదని కనుక మనం కోల్పోతే, మారోజు వీరణను కోల్పోయినాం, వెల్లి లలితను కోల్పోయినాం, ఈ విశారదాన్ని కనుక కోల్పోతే ఎస్సీ ఎస్టీ బీటీ సమాజానికి అసలు మంచి జరగదు. అసలు మనం బతుకమో చస్తమో తెలియదు. అందుకనే అవకాశం వచ్చింది, దీపం వెలిగింది, చేతులు అడ్డం పెట్టి ఈ దీపాన్ని నిలబెడదాం. మనకన్నా లాస్ట్ ఒక మాట చెప్పిందంటే మనం ఎంతో గొప్పలం అంటే భారతదేశం బంగారానికి ప్రసిద్ధి. బ్రిటిషర్స్ మన దగ్గర నుంచి ఎంతో బంగారాన్ని లూటు చేసి లండన్లో రిజర్వ్ చేశారు. కానీ ఇప్పటికి కూడా భారతదేశంలో లెక్కలేనంత బంగారం ఉంది. ఏ శుభకార్యం జరిగినా బంగారంతో మనం వ్యవహారం నడిపిస్తాం. మరి ఈ బంగారం భారతదేశానికి ఎట్లొచ్చింది అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు, రీసెర్చ్ లేదు. నిజంగా బంగారం గనులకెళ్ళి రావాలి. మరి జాగ్రఫీ నుంచి ఆలోచిస్తే భారతదేశంలో ఉన్న బంగారు గనులు ఉన్నాయా? లేవు. ఒకటే కోలార్ గను ఉండే, దాన్ని కూడా తవ్వి తీస్తే ఎక్కువ ఖర్చు. ఈ బంగారం అంతా బులియన్ మార్కెట్ వ్యాపారం, వర్తక వాణిజ్యాలతోటి భారతదేశానికి వచ్చింది. మన పూర్వీకులు 5000 సంవత్సరాల కిందనే నెయ్యి కనిపెట్టిర్రు. పాకిస్తాన్ బార్డర్ దాటితే నెయ్యి తయారు చేయడం ఇప్పటికి కూడా తెలియదు. మీరు అమెరికా, యూరోప్ పోయి కూడా చూడండి, నెయ్యి తయారు చేయడం తెలియదు. ఈ నెయ్యిని బాబిలోనియా, మెసొపొటేమియా, ఈజిప్ట్ సివిలైజేషన్లకు ఎక్స్పోర్ట్ చేస్తే ఒక ఎత్తు, 1 కిలో బంగారానికి 1 కిలో నెయ్యికి 1 కిలో బంగారం వచ్చేది ఎత్తుకెత్తు. ఇది ఇండియా, ఇది సబ్బండ జాతుల భారతదేశం. రెండోది కళ్ళు. మన అందరూ ఊళ్ళలో కళ్ళు ఏమనుకుంటారంటే నిషా కోసం తాగుతారు అనుకుంటారు. కానీ కళ్ళును వేడి చేస్తే చక్కెర వస్తుంది, టాడీ క్రిస్టల్స్. ఈ టాడీ క్రిస్టల్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళం. 1 కిలో క్రిస్టల్స్కి 1 కిలో బంగారం వచ్చి. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ ఏంటిదంటే ఉక్కు. ఈ ఉక్కును ఇప్పుడు మనం స్టెయిన్లెస్ స్టీల్, దీనికన్నా రిఫైన్డ్ స్టీల్ ఏంటంటే వుడ్స్, WOOTZ. మీరు ఇంగ్లీష్ డిక్షనరీలో చూడండి. ఈ ఉక్కును తెలంగాణ ప్రాంతమే ఎక్స్పోర్ట్ చేసేది. ఉక్కుకు చాలా విలువ ఉండేది, కత్తులన్నీ ఉక్కుతోట తయారవుతాయి కాబట్టి 1 కిలో ఉక్కుకి 3 కిలోల బంగారం వచ్చింది. ఇట్లా చీరలు, అగ్గిపెట్టెల చీర తయారు చేసినాం, సౌడు నుంచి సబ్బు తయారు చేసినాం,